డిఎస్సి నిర్వహణలో జరిగిన అవకతవకలు అక్రమాలకి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని శంకరవిలా సెంటర్ నుండి లాడ్జి సెంటర్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే భారీగా మోహరించిన పోలీసులు అనంతరం పానుగంటి చైతన్య మీడియాతో మాట్లాడారు. డిఎస్సి నియామకంలో జరిగిన అవకతవకలకి మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు మా రాష్ట్రంలో ఆ జవాబుదారీతనం ఆ కూటమి నాయకత్వానికి ఉందా లేదా అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున యువజన తరపున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు జాతీయ స్థాయిలో నీటి పరీక్షకి చాలా ప్రాముఖ్యత ఉంది. మా రాష్ట్రంలో కూడా డిఎస్సికి అంతకు మించి ప్రాముఖ్యత ఎక్కువగా ఉందనే విషయం కూడా నేను తెలియజేస్తా ఉన్నా. లక్షలాది మంది విద్యార్థులు విలువైన జీవితాలు వాళ్ళ కుటుంబాల మీద ముడిపడిన విషయం మనకు తెలుసు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా మా రాష్ట్రంలో కూడా డిఎస్సిలో అనేక అక్రమాలు, అనేక అవినీతులు, పేపర్ లీకేజ్ జరిగింది. అందుకని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం రాజీనామా చేయాల్సిందని మేము కాదు చెబుతుంది, వామపక్షాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఈరోజు ముక్కకంఠంతో రాజీనామా చేయాలని చెప్పేసి, నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పేసి మాట్లాడుతున్న విషయం ఈరోజు రాష్ట్రంలో ఎట్లుందంటే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క వ్యక్తిత్వం, విశ్వవిద్యాలయ రాజకీయాలు ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే టీవీ ఆన్ చేయగానే ఒక గుండెడు యాడ్ చేయడానికి వస్తూ ఉంటాడు. ఏమని ఇస్తాడంటే, వజ్రాలు ఒక్కటే ఖరీదైనవి, బంగారం ఎంతైతే కొనండి నేను ఫ్రీగా ఇస్తా, మంజూరు లేదు, జిఎస్టీ లేదని చెప్పేసి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. అది పండాలకి పబ్బాలకి వస్తూ ఉంటాడు. ఇంకొక వ్యక్తి రూపాయి చెల్లించండి, మేము మీకు ఉచితంగా బైక్ ఇస్తానంటాడు. 10 లక్షలు కారు ఇస్తానని చెప్పి ఇంకొక యాడ్ ఇస్తూ ఉంటాడు. అదంతా ఎందుకు, సంక్రాంతికో దసరాకో మన ఇంటి దగ్గర పెట్రోల్ ధరలు వస్తూ ఉంటారు. అయ్యా రూపాయి ఇయ్యా మీరు కోటీశ్వరం అవుతా అని చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ పరిస్థితి అచ్చం అలానే ఉంది. మనం చూసుకున్నట్లయితే రాజకీయాల సామెత ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. నారా లోకేష్ గారికి చంద్రబాబు కంటే నాలుగు ఎక్కువ ఆకులు చదివాడు. సినిమాలో డైలాగ్ ఉంటుంది, భాష ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టని. చంద్రబాబు గారు ఒక అబద్ధం చెబితే మా నారా లోకేష్ గారు 100 అబద్ధాలు చెప్పినట్టు. అవునా కదా? అలాగే ఈరోజు రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటికి వచ్చిన తర్వాత డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది. ఆ సంతకంలో ఎన్ని అవతోకలు జరిగాయో మీకు చెప్తా. నోటిఫికేషన్